తీసుకుపోయి కలెక్టర్ కాడ పెడితే నీకు ఇవ్వద్దని అంటారు. పోతా మరి తీసుకో, అదే తీసుకొని పోదా. ఇప్పుడు మా దగ్గర సమస్య తీరకపోతే నువ్వు ఎక్కడ పోయినా సమస్య తీరదు. తీరకుండా అప్పుడే ముఖ్యమంత్రి ఇక్కడ పోయినా తీరదు. కాదమ్మా, ఒకటి చెప్తున్నా, పగ కాదు, వీళ్ళందరే మంచి కాదు. సరే అమ్మమ్మ ఉద్దేశంలో ఏది ఉందో ఆ ఇష్టం, అది నేనైతే ఏం చేయలేను. కానీ ఇప్పుడు మా సంఘం నడపదలుచుకున్నాం మేము. నీకు పగ ఉండి ఇది చేయలేదు. నీకు ఏజ్ అయిపోయింది, చెప్పినాక నువ్వు చెప్పు. నీకు కొద్దిగా ఏజ్ అయిపోయింది, కట్టమన్నప్పుడు కడతలోవు, వద్దు నీ దగ్గర మేము రిస్క్ పడలేమని వద్దు అనుకున్నావు. మరి ఇక నువ్వేం చేయదలుచుకున్నావు చెప్పు. అయితే నీది నీకేమన్నా పోతాయి, కావాలంటే ఇచ్చేస్తాం. నీ సొమ్ము మాకు వద్దు. మా సొమ్మ నా సొమ్మ మీతో నేను ఐక్యతాను అది మీరే తిను. మేము డబ్బులు కట్టమని వస్తే నువ్వు ఏమన్నా డబ్బులు కట్టమని ఎన్నిసార్లు వచ్చినావు? ఎన్నిసార్లు 3 సార్లు ఇబ్బంది పెట్టాలి. ఎన్ని రోజులైనా తెచ్చుకునేది డబ్బు నేను, ఎత్తుకొచ్చుకునేది నేను, కట్టేది నేను. ఆ భారం అంతా నా మీద పడుతుంది, వడ్డీకి వడ్డీ అయినా పడుతుంది. మీరైతే ఎవరు కట్టాలి బిడ్డ, మీరు తిట్టినా అవి తీరేటి కావు, నన్ను తిడితే కూడా తీరేటి కావు. 10 మంది తిట్టినా 10 మంది తీరాయి. నేను కట్టినాడే డబ్బులు తీరుతాయి. మీరా ఎవరు 1 రూపాయి కడుతులు కాదు, వడ్డీ కొద్ది నాకే బరువుతో బిడ్డాల కట్టకుండా చూకోను. 4 రోజులు మాత్రం నా పైసలు సిక్కులో పడిపోయినాయి. నేను పేదదాన్ని, మరి 20,000 రూపాయలు వాని మీద వదిలిపెట్టి నాకు 45,000 కట్టిస్తాము. మీరే చెప్పుడు. నేను ఆగిన తప్పు, ఆ తప్పుకి ఏందో నాకు బుద్ధి చెప్పించినాక నా పొత్తుకు నాకు ఇయ్యి. నాకు కావాల్సింది నాకు కూడా పెంచిన కావాలి. నేను సభ్యురాలు కడగలను, మీతో నేను చెప్తాను. నడవదా నువ్వు ఒక్కదాన్ని కాదు అనేది. అంటే ఊరు అన్నట్టే, అధ్యక్షురాలు అంటే అధికారిని అధికారి ఏమంటావు? నువ్వు చెప్పినా నమ్మడు, నీ కొడుకు చెప్పినా నమ్మడు, నీ బిడ్డ చెప్పినా నమ్మడు. నేను చెప్తా, ఏమని చెప్తా, నేను చెప్తా. కానీ నేను పిలిపియారు నిన్ను. ఉంటే సమస్య మాట్లాడమంటున్నాను. సమస్య మాట్లాడంటే ఆడ కూడా మీరు ఏమంటారంటే ఈ సభ్యురాలు మేము పోతే కూడా మొండి పడదు అట్లేదని చెప్తావు. నేను మొండి పడ్డది కట్టంది, ఎన్నేళ్ళు సంఘం ఆపింది అంతా ఆడ తీస్తే కనపడుతుంది, బ్యాంకులో తీస్తే కనపడుతుంది. నేను మొండి పడుతుంది మీరు చెప్పంగానే కాదు, నేను అనగానే కాదు. ఏడిపోతున్నాడు, ఏడిపోతే సమస్య తీరుతుంది అంటావు. మరి ఇప్పుడు నేను ఒక ఊరికి అధ్యక్షురాలని, అన్ని సంఘాలకు అధ్యక్షురాలని, నాతోటి తీరంది నీకు ఏడిపోతే అవుతుంది అంటావు. ఏడి పోలే సభ్యులకు కూడా నేను అన్ని పైసలు ఆ డబ్బులు నాకు వద్దు. నేను ఎక్కడ పోయినా ఒకసారి తీసుకోవాలి, అడిగినాడు వాళ్ళు ఇస్తారు కానీ మన దీంట్లో నువ్వు ఇప్పుడు నువ్వు అడిగినాడు ఇస్తారు, వాళ్ళు నీకు రిస్క్ వచ్చినాడు ఇస్తారు. కానీ మళ్ళీ ఇల్లు ఏమన్నా రిక్వెస్ట్ పెట్టను సరే నీకు అడుగుతారు. సభ్యులతో నాకు సాయిస్తున్నారు లెక్క ఇపోయినా అడిగిపోతా. నేను ఏడమైనా కానీ 4 రూపాయలు వడ్డీ తెచ్చి శ్రీనిధిలోను రూపాయలు లేకుండా రసీదు తీసుకున్నా. నాకు కూడా మీతో ఇప్పుడు లోన్ కావాలి. నన్ను ఈ లోన్ మన వల్ల నన్ను దొరికించలేదు. మేము ఎత్తుకొస్తాం, నువ్వు చెప్పని అవసరం లేదు. నేను ఎత్తుకొచ్చాను, నాకు వాళ్ళ ఒక్కనాడు కూడా వాళ్ళ నేనేం అనలే. పైసలు కూడినా కానీ కాకుండా వాళ్ళు చిన్నోళ్ళు అయినా నేను పెద్ద ఎత్తుకున్నా. అమ్మ టైం వస్తుంది, మనకు ఆయుధ వస్తుంది, వేద్దామా ఏనాడేద్దాం వాళ్ళ సరే. ఇప్పుడు వాళ్ళంతా తిరిగా నేను లేను కాబట్టి నేను వాళ్ళకి ఒక కారం వచ్చిన తీసేయాల్సింది. నేను అధ్యక్షురాలంటావా నువ్వు అడుగుతాను. అయితే ఆ రోజుల్లో నువ్వు లేవు. అప్పు ఇప్పించినాడు ఏమన్నాడంటే ఇప్పించినోడు నేను, మళ్ళీ నేను కట్టమన్నాడు కట్టు, నీ లోన్ ఏడిపోదు. మా సభ్యుల కాపీ ఇప్పించుకొచ్చుకుంటా అన్న అంటే వాడనగా ఇప్పించినాడు నేను ముందా వాళ్ళు ముందా? నేను ఇప్పించిన
ఈ సార్లు ఎంతసేపు కూర్చుంటారు కట్టుకున్నారు ఆయన మాట నేను నమ్మినాడు బస్ స్టాండ్ కాడికి రావాలి నా డబ్బులు నాకు అయితే ఆయనకు లేదు ఇప్పుడు అది ఇవ్వాలి ఆయనది లేదు ఆయన తీసేసిర్రు తీసేసినదో తీసేయలేదు అన్ని కలెక్టర్లు కూడా పేరు లేదా నేను అడుగుతా లేదు తీసేసిర్రు ఆయన మీరు సరే కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కాడికి పోయి నాకు ఇల్లు పెట్టాలి నువ్వు అంటే ఆయన ఏమంటాడు తెలుసా ఇప్పుడు నాది కాదమ్మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆడికి పోయి అడుగుతాడు ముఖ్యమంత్రి కూడా అంత ముందుకున్న కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి పేరే చెప్తాడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు పాత అధ్యక్షులను అడిగినా కృష్ణని అడిగినా అమ్మ నన్ను అడుగుతున్నావు ఏందమ్మా ఇప్పుడున్న అధ్యక్షులను అడుగుతా ఆమె పరిష్కారం చేస్తుంది అంటారు నువ్వు ఇప్పుడు మాజీ సర్పంచ్ కాడికి పోయినా కూడా భాస్కర్ సారి కాడికి పోయినా కూడా ఆ మహిళలు అది మాకు సంబంధం ఉండదమ్మా మహిళా అధ్యక్షురాలు ఎన్నుకున్నారు కదా మహిళలు ఆమె కాడికి పోతే పరిష్కారం అవుతుంది అంటారు నువ్వు శివటెంకన్న కాడికి పో ఎమ్మెల్యే కాడికి పో అని నా పేరే సూచిస్తారు ఎక్కడ మొన్న అన్నారు కదా వాళ్ళకు నేను దోయం చేసిన కాబట్టి నా 5,000 పొత్తు వాళ్ళు తినాలి నేను వాళ్ళకి డబ్బులు కట్టలే నేను వాళ్ళకు నమ్మకం చేసిన కాబట్టి 5,000 మీ మాట్లాడి ఫిర్యాదు మేడం మీ దగ్గర నమ్మక ద్రోహం మీ ఫిర్యాదు అయిన దగ్గర మేడం మమ్మల్ని ఏస్తే పెడితే మాకు తీసుకొచ్చింది మేమే తొలగిద్దాం అనుకున్నాం సార్ మమ్మల్ని కేర్ చేయలేదు మేడం అని చెప్పేసినాం కూర్చున్నాక మిమ్మల్ని 9 నిమిషాలు ఎంజి పెట్టినాం గ్రామ పంచాయతీ మనం 10 మంది అప్పానికి ఆడ కూర్చున్న 5,000 నాకు వద్దు వాళ్ళని తింటారు తినని ఆడ కూర్చున్నాం తినని వచ్చే సంఘాలు రారు వాళ్ళకి తెలియదు రూల్స్ పాపం వాళ్ళకి తెలియదు మనం చెప్తా ఇప్పుడు నేను 10 మంది ఒక గ్రూప్ తయారైనప్పుడు పక్కన సంఘాలను అడిగి మీరు గ్రూప్ తయారయ్యారు అప్పుడు పక్కన సంఘాలను అడిగి మీరు గ్రూప్ తయారయ్యారా 10 మంది ఒక దగ్గరికి అయ్యారా మరి అన్యాయం ఏదైనా అయ్యారా జరిగిన నమ్మకం ఆయలేదు వాళ్ళు కూడా అంతే అప్పుడు ఆ నమ్మక ద్రోహం అయితే మీరు ఏం చేయాలి ఒక అందుకనే అన్ని సంఘాలకు ఒక అధ్యక్షురాలు ఉంటుంది అది నన్ను ఎన్నుకున్నా కాదు నేను చెప్పేది ఫస్ట్ నన్ను ఎన్నుకున్నారు మీరు 10 మంది ఇద్దరు లీడర్లు ఉంటారు కదా మీ 10 మంది సభ్యురాలు ఇచ్చి అధ్యక్షురాలు కూర్చోబెట్టి మాట్లాడుకొని ఈ సమస్య పరిష్కరించుకుంటారు అంతే మరి మీకు పద్ధతేనా మరి నన్ను అడుగుతారా మీరు కోపడకూడదు కానీ నన్ను అడుగు మరి నాకు సభ్యులతోనే అవసరం కదా నేను మీతో ఉంటాను సాయిస్తున్న రోజులు అని నేను అనుకున్నా అనుకుంటే మీరు 9 రేఖమై నన్ను ఒక్కదాన్ని పక్క దోషులు లెక్కేనా మీరు చెప్పురి అంతే అది లెక్కేనా నువ్వు ఇప్పుడు కలెక్టర్ కాడికి పోయినా ఏటీఎం సార్ కాడికి పోయినా కూడా నువ్వు ముసలిదాన్ని నీకు ఇయ్యమంటారు అంటే ఈయన వచ్చినాక ఊరుకుంటా అంటారు నాకే చెప్పిండు అనేది నాకు కూడా చెప్పలే నీకు చెప్పాలి నాకు కూడా చెప్తాను చెప్పలేదు అదే అక్కడ చెప్తాను అప్పు అబ్బా అధికారి కాదు అధికారి కాకుండా ఒక సభ్యురాలు ఊర్లో ఎవరిని తీసేయాలన్నా ఎవరిని పెట్టాలన్నా పెద్ద మనిషి అయితే మనం ఎడ తీసేస్తావు పెద్ద మనిషి అయితే పెద్ద మనిషి నాకు 5 ఏళ్ళ సాయిస్తుంది ఎడ తీసేస్తావు అట్లుండదు 55 ఏళ్ళకి లేవాయాలా అప్పటి నువ్వు లేవు ఆ రోజు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు మరి రేపు ఉన్నాడు అది వాస్తవం కదా అయినప్పుడు మరి అప్పటి దానికి న్యాయమైంది అన్యాయం మారుతుందా అదే ఏమన్యాయం జరిగింది ఎట్లా ఆలోచించవు మరి వాళ్ళు సరే వచ్చారు ఇక్కడ సంఘాలు కొట్టుకుని ఉంటారు తిట్టుకుని ఉంటారు మళ్ళీ సంఘాలు చేరిన ఉంటారు డబ్బు కట్టి ఉంటాడు మళ్ళీ ఐక్యత్తాను ఉంటారు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మరి కాకపోతే నా భారం మీ మీద ఏమైనా పడితే నా రూపాయలు తీసుకోవాలి మరి ఏమన్నా ఎందుకు కలిగించారు నాకు 5 ఏళ్ళు సాయిస్తుంది నాకు కావాల్సింది సభ్యురాలు ఉండాలి పట్టుకోతా ఆధారం పట్టుకోతా 60 సంవత్సరాలు నువ్వంటే కాదు నేనే అంటే నడుస్తుంది నీకు నేనంటే అంతే మేము పోతున్నాం మళ్ళీ నువ్వు ఎవరి దగ్గర నాన్న నువ్వు ఎవరి దగ్గర నాన్న ఇట్రా అక్క అక్క ఇట్రా సరే నీకేం డబ్బులు ఇవ్వను ఇట్లా నా మాట అక్క సరే మరి మేము పోతున్నాం నువ్వు డబ్బులు వద్దంటున్నావు కదా ఇక నువ్వు నీ సంఘంలోకి వెళ్ళి నేను తీసేస్తున్నాం మేము తీసేసుకో వాళ్ళు ఎక్కడ తీసేస్తారు కానీ నాకు ఇచ్చిండ్రు నేను మళ్ళీ దగ్గర పెడుతున్నా తీసేస్తామ్మా నీ సంఘం తీసేసి సరే మేము వెళ్తున్నాం ఇక మళ్ళీ నువ్వు ఏడికి పోవద్దు మాట్లాడొద్దు ఇక నేనైతే ఇంటికి వచ్చి
పొత్తుకుంది, నా సంఘం సంఘమిత్రుంది, నా బ్యాంకు పొత్తుకుంది. అది ఇట్లా అడిగి వచ్చినాం. అవి 5,000 కూడా తినూరి రా పొద్దు. తీసుకో, అన్నీ తీసుకొని పో. నువ్వు కూడా దించురా, దించు అలేసు, దించు వాళ్ళ ఫోటోలు దించు. వచ్చిపోయారా మనం కూడా దించుతా, తప్పే ఉంది.